హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. టార్గెట్ టీజీపీఎస్సీ గ్రూప్ 2లో భాగంగా మోస్ట్ ఎక్స్పెక్టెడ్ 500 ప్రశ్నలని మనం గత కొన్ని రోజులుగా డిస్కస్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న మొదటి ప్రశ్న ఓవరాల్గా 227th క్వశ్చన్ వచ్చేసి చూడండి. 2024 సంవత్సరానికి సంబంధించినటువంటి లతా మంగేష్కర్ పురస్కారాన్ని పొందినది ఎవరు అని అడుగుతున్నారండి. అసలు మనకి లతా మంగేష్కర్ గారు అంటే ఎవరో తెలియాలి. ఈమె ప్రముఖ గాయని అండి. అయితే ఆమె ఇటీవల కాలంలో కన్నుమూయడంతో ఆమె యొక్క జ్ఞాపకార్థం లేదా గౌరవార్థం ఆమె పేరిట లతా మంగేష్కర్ పురస్కారాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అలా తొలిసారిగా 2022 సంవత్సరంలో లతా మంగేష్కర్ గారి యొక్క పురస్కారాన్ని పొందినటువంటి వ్యక్తి ఎవరు అంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అని గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్ అండి. లతా మంగేష్కర్ గారి యొక్క తొలి పురస్కార గ్రహీత ఎవరు అంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారని 2022 సంవత్సరం. అదేవిధంగా 2023 సంవత్సరంలో ఆశా భోంస్లే గారికి ఇవ్వగా 2024 సంవత్సరం తాజా సంవత్సరానికి సంబంధించి ప్రముఖ బాలీవుడ్ నటుడైనటువంటి అమితాబ్ బచ్చన్ గారికి ఈ యొక్క అవార్డు అయితే ఇవ్వడం జరిగింది. అయితే లతా మంగేష్కర్ గారి గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఆమెకి భారతరత్న వచ్చేసి 2001 సంవత్సరంలో ఇవ్వడం జరిగింది. ఇక 228వ ప్రశ్న, ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి రాంగ్పూర్ రైల్వే స్టేషన్ అనేది ఏ రాష్ట్రానికి సంబంధించిందని అడుగుతున్నారండి. ఇటీవల మనం తరచూ వార్తల్లో చూస్తుంటున్నాం రాంగ్పూర్ రైల్వే స్టేషన్ అండి. ఇది వచ్చేసి సిక్కిం రాష్ట్రానికి సంబంధించినటువంటి రైల్వే స్టేషన్. ఇది ఎందుకోసం వార్తల్లో ఉంది అంటే మాత్రం ఇదే అండి, సిక్కిం రాష్ట్రానికి తొలి రైల్వే స్టేషన్. ఇప్పటివరకు కూడా సిక్కింకు ఎలాంటి రైల్వే స్టేషన్ లేదు. తొలిసారిగా 2024 ఫిబ్రవరి 26వ తేదీన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు వర్చువల్గా ఈ యొక్క రాంగ్పూర్ రైల్వే స్టేషన్కి శంకుస్థాపన చేయడం జరిగింది. కాబట్టి ఇది వార్తల్లో నిలిచింది. కాబట్టి గుర్తుంచుకోండి, సిక్కిం రాష్ట్రానికి తొలి రైల్వే స్టేషన్ ఏది అంటే మాత్రం రాంగ్పూర్ రైల్వే స్టేషన్ అండి. ఇక 229th ప్రశ్న అండి, చాలా ఇంపార్టెంట్. గుర్తుంచుకోండి, 2024 సంవత్సరంలో భారత్ నుండి ఎన్ని జియో హెరిటేజ్ సైట్స్ అనేవి జిఎస్ఐ ఎంపిక చేసిందని అడుగుతున్నారండి. ఇది చాలా ఇంపార్టెంట్. 2024 సంవత్సరంలో భారత్ నుంచి 2 జియో హెరిటేజ్ సైట్లను అయితే ఎంపిక చేయడం జరిగింది. అది ఒకటి వచ్చేసి జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించినటువంటి పాండవులగుట్ట అండి. చాలా ఇంపార్టెంట్. పాండవులగుట్ట ఏ జిల్లా అని కూడా డైరెక్ట్ అడగవచ్చు కాబట్టి జయశంకర్ భూపాలపల్లి అని గుర్తుంచుకోండి. అదేవిధంగా రామ్ఘాట్ క్రేటర్ అండి, రామ్ఘాట్ క్రేటర్ ఇది వచ్చేసి రాజస్థాన్ అని. ఇవి రెండు కూడా 2024 సంవత్సరంలో జిఎస్ఐ భారత్ నుంచి ఎంపిక చేసినటువంటి హెరిటేజ్ సైట్స్ అని గుర్తుంచుకోండి. ఇక మరొక అంశం అండి, 230వ ప్రశ్న, ఇటీవల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి రేవంత్ రెడ్డి గారు ఆవిష్కరించినటువంటి బంజారా చరిత్ర అనేటువంటి పుస్తక రచయిత ఎవరు అని అడుగుతున్నారండి. కాబట్టి ఈ యొక్క బంజారా పుస్తక రచయితకు సంబంధించి ఎవరు అంటే ఆచార్య ధనుంజయ్, మరొకరు వచ్చేసి ధనుంజయ్ నాయక్. వీరిద్దరూ కలిసి ఈ యొక్క బంజారా చరిత్ర అనేటువంటి పుస్తకాన్ని అయితే రచించడం జరిగింది. దానిని 2024 సంవత్సరంలో తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి యనమల రేవంత్ రెడ్డి గారు ఆవిష్కరించడం జరిగింది. ఇందులో ఆచార్య ధనుంజయ్ గారు బంజారా సాహిత్య అకాడమీకి వ్యవస్థాపకుడుగా ఉండగా, అదేవిధంగా ధనుంజయ్ నాయక్ వచ్చేసి హైకోర్టు న్యాయవాదిగా పనిచేస్తున్నాడనే అంశాన్ని గుర్తుంచుకోండి. ఇక 231వ ప్రశ్న చాలా ఇంపార్టెంట్ అండి. ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి జంగూబాయ్ జాతర అనేది తెలంగాణలో ఏ జిల్లాలో జరుపుకుంటున్నారని అడుగుతున్నారండి. ఎగ్జామినర్ ఏ విధంగా అడుగుతున్నారంటే మనకు తెలియని జాతరలను ఇచ్చి అవి ఏ తెగవారు జరుపుకుంటున్నారు లేదా ఏ జిల్లాలో జరుపుకుంటున్నారు అని అడగడానికి అవకాశం ఉందండి. ఇటీవల కాలంలో భీమన్న జాతర పైన గ్రూప్ 3లో ప్రశ్న రావడం జరిగింది కాబట్టి మేబీ ఇక్కడ నుంచి ఈ ప్రశ్న రావచ్చు. కాబట్టి చూడండి, ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి జంగూబాయ్ జాతర అనేది కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరిమేరి మండలం మహారాజ్ గూడ ప్రాంతంలో ఈ యొక్క జాతరను అయితే చాలా అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. శార్దుల వాహిని రూపంలో దుర్గాదేవి ప్రతిరూపంలో ఇక్కడ జంగూబాయ్ అమ్మవారు దర్శనమివ్వడం జరుగుతుంది. కాబట్టి గుర్తుంచుకోండి, జంగూబాయ్ జాతర అనేది క్రింది ఏ జిల్లాలో జరుగుతుందంటే కొమ్రంభీం ఆసిఫాబాద్ అని గుర్తుంచుకోండి. పుష్యమాసంలో నెల రోజుల పాటు ఈ యొక్క జాతర అయితే నిర్వహించడం జరుగుతుంది. ఇక 232 అండి, 232వ ప్రశ్న చూడండి. ఇటీవల కొత్త తెలంగాణ చారిత్ర బృందం సభ్యులు భక్త రామదాస్ విగ్రహాన్ని ఎక్కడ గుర్తించారని అడుగుతున్నారు. కాబట్టి గుర్తుంచుకోండి, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి
లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ ఆవరణంలో ఉన్నటువంటి రావి చెట్టు కింద ఇక కొత్త తెలంగాణ చరిత్ర బృందం భక్త రామదాస్ గారి యొక్క విగ్రహాన్ని అయితే కనుగొనడం జరిగింది. ఇక 234 ప్రశ్న అండి. ఇటీవల తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రసాద్ పథకంలో ఏ దేవాలయాలను చేర్చినారు అని అడుగుతున్నారండి. స్వదేశీ దర్శన్ ప్రసాద్లో బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం, అదేవిధంగా చాలా ఇంపార్టెంట్ అండి, స్వదేశీ దర్శన్ ప్రసాద్లో చేరినటువంటి దేవాలయం ఏది అంటే మాత్రం బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం అండి. పరశురాముని తల్లి అయినటువంటి రేణుకాదేవి అవతారమే ఎల్లమ్మ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇటీవల స్వదేశీ దర్శన్ లేదా ప్రసాద్ పథకంలో ఏ దేవాలయం చేర్చారని అడగవచ్చు కాబట్టి బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం అని గుర్తుంచుకోండి. నేటి వరకు తెలంగాణ రాష్ట్రం నుంచి ఈ యొక్క ప్రసాద్ అనేటువంటి పథకంలో చేరిన దేవాలయాల్లో ఒకరు వచ్చేసి జోగులాంబ గద్వాలలో ఉన్నటువంటి ఆలంపూర్ దేవాలయం అండి 2020-21, రామప్ప 2022-23, భద్రాద్రి 2022-23లో ఈ మూడు కూడా గతంలోనే ప్రసాద్ పథకంలో చేరాయనే అంశాన్ని గుర్తుంచుకోండి. ఇక 234 ప్రశ్న. ప్రజా యుద్ధ నౌక గద్దర్ జయంతిని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా జయంతి వేడుకలను ఎప్పుడు నిర్వహించాలని ఒక నిర్ణయం తీసుకుందంటే గద్దర్ జయంతి వచ్చేసి జనవరి 31 అండి. చాలా ఇంపార్టెంట్, ఎగ్జామినర్ డైరెక్ట్ అడగవచ్చు. ప్రజా యుద్ధ నౌక గద్దర్ గారి యొక్క జయంతిని అధికారికంగా ఎప్పుడు నిర్వహిస్తున్నారు అని అడగవచ్చు కాబట్టి జనవరి 31వ తేదీ అని గుర్తుంచుకోండి. గద్దర్ గారి పేరిటనే గతంలో ఉన్నటువంటి నంది పురస్కారాలను గద్దర్ పురస్కారాలుగా మార్పు చేశారు కాబట్టి గుర్తుంచుకోండి. జనవరి 31 వచ్చేసి గద్దర్ జయంతి అండి. ఇక 235వ ప్రశ్న అండి. ఇటీవల 55వ ఐరాస మానవ హక్కుల మండలి సమావేశంలో భారత్ తరపున ప్రసంగించినటువంటి తెలంగాణ వాసి ఎవరు అని అడుగుతున్నారు. 2024 మార్చిలో జెనీవా కేంద్రంగా నిర్వహించినటువంటి ప్రపంచ మానవ హక్కుల సమావేశంలో వాతావరణ మార్పు, ఆహార భద్రత అనేటువంటి అంశం పైన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వికారాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి మెట్టు సాయి సంపత్ అండి, చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. మెట్టు సాయి సంపత్ అనేటువంటి వ్యక్తి 55వ ఐరాస మానవ హక్కుల మండలి సమావేశంలో భారత్ తరపున ప్రసంగించారు. చాలా ఇంపార్టెంట్. ఇక 236వ ప్రశ్న అండి. ఇటీవల రక్తహీనత లేని తెలంగాణ అంటే ఎనీమియా ముక్తు తెలంగాణ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ఎక్కడ ప్రారంభించిందని అడుగుతున్నారండి. సంగారెడ్డి జిల్లా చౌట్కూర్ మండలం శివంపేట అనేటువంటి ప్రభుత్వ పాఠశాలలో ఈ యొక్క ఎనీమియా ముక్తు తెలంగాణ అనేటువంటి కార్యక్రమాన్ని తెలంగాణ వైద్య మంత్రి అయినటువంటి దామోదర రాజనరసింహ గారు ప్రారంభించడం జరిగింది అని గుర్తుంచుకోండి. 2024 జనవరి 24న జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇక 237 ప్రశ్న అండి. 2024లో నిర్వహించిన ఐసీసీ అండర్-19 ప్రపంచ కప్ విజేత ఎవరు అని అడుగుతున్నారండి. ఇది పురుషుల విభాగానికి సంబంధించిన ఐసీసీ అండర్-19 అని గుర్తుంచుకోండి. ఇందులో ఫైనల్ వచ్చేసి 2024 ఫిబ్రవరి 11వ తేదీన దక్షిణాఫ్రికా కేంద్రంగా ఈ యొక్క ఫైనల్ మ్యాచ్లను అయితే నిర్వహించడం జరిగింది. ఇక ఫైనల్ తుది పోర్లో ఆస్ట్రేలియా మరియు భారత్ ఇద్దరు కూడా తలపడగా ఆస్ట్రేలియా జట్టు వచ్చేసి విజేతగా నిలవడం జరిగిందండి. ఆస్ట్రేలియా విజేతగా నిలవడం ఇది 4వసారి. మొదటిసారిగా 1988, 2002, 2010, 2024 అండి. రన్నర్అప్గా భారత్ నిలవడం జరిగింది. ఇండియా కెప్టెన్గా ఉదయ్ సహారన్ ఉండగా ఆస్ట్రేలియా కెప్టెన్గా హ్యూ విబ్జెన్ అనేటువంటి వ్యక్తి ఉండడం జరిగింది. కాబట్టి 2024 ఐసీసీ అండర్-19 విజేత ఎవరు అంటే ఆస్ట్రేలియా అని గుర్తుంచుకోండి. ఇక 238వ ప్రశ్న అండి. 2024 సంవత్సరానికి సంబంధించి ఆర్యభట్ట అవార్డు పొందినటువంటి వ్యక్తి ఎవరు అని అడుగుతున్నారండి. డాక్టర్ పావులూరి సుబ్బారావు గారు అనంత టెక్నాలజీకి సంబంధించిన ఫౌండర్ అయినటువంటి పావులూరి సుబ్బారావు గారికి ఈ యొక్క ఆర్యభట్ట అవార్డు అయితే ఇవ్వడం జరిగింది. అసలు ఆర్యభట్ట అవార్డు అనేది ఎందుకోసం ఇస్తారు అంటే భారత్లో అంతరిక్ష పరిశోధనలకు గాను గణనీయమైనటువంటి సహకారం అందించినటువంటి వ్యక్తులకి ఈ యొక్క ఆర్యభట్ట అవార్డు అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి గుర్తుంచుకోండి. 2024 సంవత్సరానికి సంబంధించి ఆర్యభట్ట అవార్డు గ్రహీత ఎవరు అంటే డాక్టర్ పావులూరి సుబ్బారావు. అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే మనం ప్రతి ప్రశ్న కూడా జనవరి నుంచి తీసుకురావడం జరుగుతుంది. ఒకవేళ ఎగ్జామ్ పేపర్ అనేది ఆగస్టు ముందే తయారై ఉంటే మాత్రం చాలా ఉపయోగపడుతుందండి. ఆగస్టు తర్వాత కూడా తయారైనా కూడా మనకి 1 year కరెంట్ అఫైర్స్ అనేది మీ ముందు డిస్కస్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ అంశాన్ని గుర్తుంచుకోండి.
ఇక 239వ ప్రశ్న అండి, 2024 సంవత్సరంలో నిర్వహించినటువంటి గణతంత్ర దినోత్సవ పరేడ్లో ఏ రాష్ట్ర శకటానికి మొదటి స్థానం రావడం జరిగిందని అడుగుతున్నారండి. 2024 జనవరి 30న ఈ యొక్క అవార్డులు అయితే ప్రదానం చేయడం జరిగింది. అయితే ఇందులో 2 విభాగాల ఆధారంగా అవార్డులను అయితే ప్రకటించారండి. ఒకటి వచ్చేసి న్యాయ నిర్ణేతల ఎంపిక, రెండోది వచ్చేసి ప్రజా ఎంపిక. న్యాయ నిర్ణేతల ఎంపికలో మొదటి స్థానంలో ఒడిశా ఎంపిక అయింది, రెండో స్థానంలో గుజరాత్, మూడో స్థానంలో తమిళనాడు ఎంపిక కాగా ప్రజా ఎంపికలో మాత్రం ఫస్ట్ గుజరాత్, సెకండ్ ఉత్తరప్రదేశ్, థర్డ్ ఏపీ ఉండడం జరిగింది. కేంద్ర మంత్రిత్వ శాఖలో భారత్ ప్రజాస్వామ్యం అనేటువంటి నేపథ్యంలో రూపొందించినటువంటి సాంస్కృతిక శాఖకి మొదటి బహుమతి రావడం జరిగిందండి. ఓకేనా. కేంద్ర మంత్రిత్వ శాఖలు కూడా వివిధ రకాలైన శకటాలను ప్రదర్శిస్తే అందులో సాంస్కృతిక శాఖ వారు రూపొందించినటువంటి శకటానికి మొదటి బహుమతి అయితే రావడం జరిగింది. ఉజ్వల గ్రామాలు శకటం అనేది 2వ బహుమతి రావడం జరిగిందండి. దీనిని కేంద్ర హోంశాఖ వారు రూపొందించడం జరిగింది. ఇక 240వ ప్రశ్న చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇటీవల కలరా వ్యాధి బారిన పడి దాదాపుగా 600 మందికి పైగా ప్రజలు మృతి చెందారు. అది ఏ దేశంలో అని అడుగుతున్నారండి. ఆఫ్రికా దేశమైనటువంటి జాంబియాలో దాదాపుగా కలరా వ్యాధిన బారిన పడి 600కు పైగా మంది మరణించారు అనే అంశాన్ని గుర్తుంచుకోండి. దీంతో భారత్ ఆ దేశానికి క్లోరిన్ మాత్రలు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, శుద్ధి యంత్రాలను సహాయంగా పంపడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, ఏ దేశంలో కలరా వ్యాధిన బారిన పడి దాదాపుగా 600 మంది మరణించారు అంటే జాంబియా దేశం అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక 241వ ప్రశ్న, 2024 సంవత్సరానికి గ్రీన్ నోబెల్గా ప్రసిద్ధి చెందినటువంటి ద గోల్డెన్ మ్యాన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ భారత్ తరపున పొందినది ఎవరు అని అడుగుతున్నారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. గ్రీన్ నోబెల్గా ప్రసిద్ధి చెందినటువంటి ది గోల్డెన్ మ్యాన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ వచ్చేసి భారత్ తరపున అలోక్ శుక్లా గారికి రావడం జరిగింది. ఇతడు ఛత్తీస్గఢ్లోని అజ్డియా అనేటువంటి అరణ్యంలో బొగ్గు గనుల వ్యతిరేక ఉద్యమాన్ని నిర్వహించి విలువైనటువంటి అడవులను కాపాడడం చేత ఇతడికి ది గోల్డ్ మ్యాన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ అనేది రావడం జరిగింది అని గుర్తుంచుకోండి. ఇక 242వ ప్రశ్న చాలా చాలా ఇంపార్టెంట్. ది బుక్ ఆఫ్ లైఫ్ మై డ్యాన్స్ విత్ బుద్ధా ఫర్ సక్సెస్ అనేటువంటి పుస్తకాన్ని ఎవరు రచించారని అడుగుతున్నారు. కాబట్టి మరొకసారి చూడండి, ది బుక్ ఆఫ్ లైఫ్ మై డ్యాన్స్ విత్ బుద్ధా ఫర్ సక్సెస్ అనే పుస్తకాన్ని వివేక్ అగ్నిహోత్రి అనేటువంటి ఒక డైరెక్టర్ గారు రచించడం జరిగింది. ఇతడు ఏ చిత్రాన్ని నిర్మించారు ఇటీవల అంటే వివాదంలో చిక్కుకున్నటువంటి కాశ్మీర్ ఫైల్స్ అనేటువంటి చిత్రాన్ని నిర్మించినటువంటి వివేక్ అగ్నిహోత్రి గారు రచించినటువంటి పుస్తకమే ద బుక్ ఆఫ్ లైఫ్ మై డ్యాన్స్ విత్ బుద్ధా ఫర్ సక్సెస్. ఇక 243వ ప్రశ్న, ఇజ్రాయెల్ హమాస్ యుద్ధ ప్రాంతాల నుంచి భారతీయులను సురక్షితంగా వెనక్కి తీసుకురావడానికి భారత్ చేపట్టినటువంటి ఆపరేషన్ ఏది అని అడుగుతున్నాడు. ఆపరేషన్ అజయ్ అని గుర్తుంచుకోండి. అదే ఇజ్రాయెల్కు సంబంధించి వచ్చేసి ఆపరేషన్ ఐరన్ డోమ్ అనే దాన్ని ప్రారంభించింది. అదేవిధంగా టర్కీ వచ్చేసి ఆపరేషన్ క్లాస్ వార్డ్ అనేటువంటి ఆపరేషన్ను ప్రారంభించింది. ఈ యొక్క అంశాన్ని కూడా గుర్తుంచుకోండి. ఇక 244వ ప్రశ్న, ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభించినటువంటి పిఎం జన్మాన్ అనేటువంటి పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అడుగుతున్నాడు. 2023 నవంబర్ 15న జార్ఖండ్లో ఉన్నటువంటి కుంటీలో ఈ యొక్క పిఎం జన్మాన్ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. పిఎం జన్మాన్ వచ్చేసి పిఎం జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ అని గుర్తుంచుకోండి. దాని యొక్క అబ్రివేషన్. దాదాపుగా 75,000 పీవీటీజీలకు 24,000 కోట్లను కేటాయింపు చేయడం జరిగింది. దీంతో ఆ ప్రాంతాలలో రోడ్డు కనెక్టివిటీ, పరిశుభ్రతను కల్పించబోతున్నారు. కాబట్టి గుర్తుంచుకోండి, పిఎం జన్మాన్ వచ్చేసి ఆదివాసీలకు సంబంధించినటువంటి కార్యక్రమం అండి. ఇక 245వ ప్రశ్న, 2024లో నిర్వహించబోయేటువంటి COP29 సమావేశానికి ప్రెసిడెంట్గా ఎవరు ఎంపికయ్యారు అంటే ముఖ్తార్ బబాయేవ్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. ముఖ్తార్ బబాయేవ్ అనేటువంటి అజర్బైజాన్ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి COP29 సమావేశానికి ముఖ్య అతిథిగా ఎంపిక కావడం జరిగింది. అయితే COP29 వచ్చేసి ఆతిథ్యం వచ్చేసి బాకు అజర్బైజాన్ దేశం అని గుర్తుంచుకున్నాం. COP28 వచ్చేసి యుఏఈ అని గుర్తుంచుకోండి. COP27 వచ్చేసి ఈజిప్ట్ అని గుర్తుంచుకోండి. అదేవిధంగా మొట్టమొదటి COP సమావేశం వచ్చేసి 1995లో బెర్లిన్ అండి, జర్మనీ దేశంలో ఉన్నటువంటి బెర్లిన్లో నిర్వహించడం జరిగింది. ఇంకా 246
ప్రశ్న, ఇటీవల వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్ అనేది ఇటీవల ఎక్కడ నిర్వహించారంటే 2024 ఫిబ్రవరి 7 నుంచి 9 వరకు న్యూఢిల్లీ వేదికగా ఈ యొక్క సమావేశం అయితే నిర్వహించడం జరిగింది. న్యూఢిల్లీ అనేది శాశ్వత వేదిక అండి. ఇది 2024లో నిర్వహించిన ఈ యొక్క సమ్మిట్ వచ్చేసి 23వ ఎడిషన్ అని గుర్తుంచుకోండి. దీని యొక్క థీమ్ చూడండి, లీడర్షిప్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ క్లైమేట్ జస్టిస్ అండి. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. లీడర్షిప్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ క్లైమేట్ జస్టిస్ అని గుర్తుంచుకోండి. దీనిని ప్రారంభించింది భారత ఉపరాష్ట్రపతి వర్యులైనటువంటి జగదీప్ ధంకడ్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. మరొక ప్రశ్న అండి, ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి సారథి పోర్టల్ అనేది దేనికి సంబంధించిందంటే ప్రధానమంత్రి ఫసల్ బీమా పంట పథకంతో పాటు పలు బీమా ఉత్పత్తులకు సేవలను రైతులకు డిజిటల్ పద్ధతిలో అందించడం కోసమే ఈ యొక్క సారథి పోర్టల్ని అయితే కేంద్ర వ్యవసాయ మంత్రి అయినటువంటి అర్జున్ ముండా గారు 2024 ఫిబ్రవరి 8వ తేదీన ప్రారంభించారు. కాబట్టి గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇటీవల సారథి పోర్టల్ వచ్చేసి దేనికి సంబంధించిందంటాడు కాబట్టి ప్రధానమంత్రి ఫసల్ బీమా పంట పథకంతో పాటు పలు బీమా ఉత్పత్తులకు సంబంధించింది అని గుర్తుంచుకోండి. అదేవిధంగా రైతుల ఫిర్యాదుల పరిష్కారం కోసం 14447 అనేటువంటి హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక 248వ ప్రశ్న, ఎన్సీఆర్బీ నివేదిక 2022-23 ప్రకారం అత్యధికంగా రైతులు ఆత్మహత్య చేసుకుంటున్న రాష్ట్రాలలో మొదటి స్థానంలో నిలిచినటువంటి రాష్ట్రం ఏది అని అడుగుతున్నారండి. 2022 సంవత్సరంలో మొత్తంగా 11,290 మంది మొత్తంగా రైతులు ఆత్మహత్యలు చేసుకోగా ఇందులో 5,207 మంది రైతులు కాగా 6,083 మంది రైతు కూలీలండి. చాలా చాలా ఇంపార్టెంట్. మొత్తంగా నమోదైనటువంటి ఆత్మహత్యలు వ్యవసాయానికి సంబంధించిన రైతులు మరియు రైతు కూలీలకు సంబంధించి 11,290 కాగా అందులో రైతులు 5,207 కాగా రైతు కూలీలు 6,083. అంటే రైతుల కన్నా రైతు కూలీలే అత్యధికంగా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అందులో మొదటి స్థానంలో మహారాష్ట్ర, 2వ స్థానంలో కర్ణాటక, 3వ స్థానంలో ఆంధ్రప్రదేశ్, 4వ స్థానంలో తెలంగాణ అండి. రైతు ఆత్మహత్యలో తెలంగాణ వచ్చేసి 4వ స్థానంలో ఉంది అనే అంశాన్ని గుర్తుంచుకోండి. ఇక 249వ ప్రశ్న, ఇటీవల విడుదలైనటువంటి బ్రేకింగ్ ది మౌల్డ్ అనేటువంటి పుస్తకాన్ని ఎవరు రచించారు లేదా ఎవరు రాశారు అని అడుగుతున్నారండి. కాబట్టి బ్రేకింగ్ ది మౌల్డ్ అనేటువంటి పుస్తకాన్ని డాక్టర్ రఘురామ్ రాజన్ అండి సహరచయిత ప్రొఫెసర్ రోహిత్ లాంబే గారి ఇద్దరు కలిసి ఈ యొక్క బ్రేకింగ్ ది మౌల్డ్ అనేటువంటి పుస్తకాన్ని రచించారు. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన పేరేంటి అంటే రఘురామ్ రాజన్ అని గుర్తుంచుకోండి. అసలు రఘురామ్ రాజన్ ఎవరు అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి గవర్నర్గా 2013 నుంచి 16 వరకు పనిచేసినటువంటి వ్యక్తి అండి. ఇతడు రిజర్వ్ బ్యాంకుకి 23వ గవర్నర్గా గుర్తుంచుకోండి. ఇక 24వ గవర్నర్గా ఉర్జిత్ పటేల్ ఉండగా 25వ గవర్నర్గా ప్రస్తుతం శక్తికాంత్ దాస్ గారు ఉండడం జరిగింది. రిజర్వ్ బ్యాంక్ అంటున్నాం కాబట్టి రిజర్వ్ బ్యాంక్ వచ్చేసి 1934లో 1934లో దీని యొక్క యాక్ట్ తీసుకురాగా 1935లో రిజర్వ్ బ్యాంకుని ఏర్పాటు చేశారు. 1949లో రిజర్వ్ బ్యాంక్ని జాతీయం చేయడం జరిగింది. అయితే 22వ ఆర్బీఐ గవర్నర్గా పనిచేసినటువంటి దువ్వూరి సుబ్బారావు అతడు కూడా ఒక పుస్తకాన్ని అయితే రచించాడండి. జస్ట్ ఏ మెర్సనరీ నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరీర్ అనేటువంటి పుస్తకాన్ని ఎవరు రచించారని కూడా అడగవచ్చు. కాబట్టి దువ్వూరి సుబ్బారావు అండి. ఇతడు ఆర్బీఐ 22వ గవర్నర్ అండి. అయితే ఆర్బీఐ యొక్క తొలి గవర్నర్గా ఓస్నార్ స్మిత్, అదేవిధంగా తొలి భారతీయ గవర్నర్గా సిడి దేశ్ముఖ్ గారు పనిచేయడం జరిగింది. 2024 సంవత్సరంలో ఆర్బీఐ యొక్క 90వ వ్యవస్థాపక దినోత్సవాన్ని కూడా నిర్వహించుకోవడం జరిగిందండి. ఇక ఈరోజు చివరి ప్రశ్న చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇటీవల భారత ప్రభుత్వం భారత్ బ్రాండ్ పేరిట బియ్యాన్ని విక్రయిస్తుంది. ఇందులో కేజీ బియ్యం ధరను ఎంతగా నిర్ణయించారని అడుగుతున్నారండి. అయితే ఒక భారత్ బ్రాండ్ పేరిట ఏర్పాటు చేసినటువంటి బియ్యం వచ్చేసి 5 కేజీలు మరియు 10 కేజీల ప్యాకులలో అందుబాటులో రావడం జరిగింది. అయితే ఇందులో కేజీకి వచ్చేసి 29 రూపాయలండి. చాలా చాలా ఇంపార్టెంట్. కేజీకి 29 రూపాయల చొప్పున ఈ యొక్క బియ్యాన్ని అయితే విక్రయ కేంద్రాలలో విక్రయించడం జరుగుతుంది. దీని యొక్క నోడల్ ఏజెన్సీ లేదా మంత్రిత్వ శాఖ ఏది అంటే వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇవ్వండి ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన ఇంపార్టెంట్ ప్రశ్నలను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. థ్యాంక్ యూ.